ఒకసారి శ్రీకృష్ణ భగవానుడు తన ప్రాణ స్నేహితుడైన సుధాముడు ఇద్దరు కలిసి ఆవులు కాచడానికి వెళ్తారు. వెళ్ళినప్పుడు ఆవులు కాస్తూ ఒక చెట్టు నీడలో సేద తీర్చుకోవడానికి కూర్చుంటారు. అప్పుడు సుధాముడి ఒడిలో శ్రీకృష్ణ భగవానుడు తల పెట్టుకుని పడుకుంటాడు. అంటే నిద్ర పట్టి కాదు, అలా కళ్ళు మూసుకొని ఉంటాడు. అప్పుడు ఈ సుధాముడు ఏం చేస్తాడంటే ఇంట్లో తల్లి ఇచ్చిన యశోదామాత ఇచ్చిన అటుకులు మూట విప్పి తింటూ ఉంటాడు. ఈ శబ్దానికి శ్రీకృష్ణ భగవానుడు ఏం తింటున్నావు అంటే ఏం లేదు ఏం తినలేదు అంటాడు. అవునా, అమ్మేమన్నా ఇంకా మన కోసం ఏదైనా ఇచ్చి పంపించిందేమో అని అనుకున్నాను అంటే ఏమీ ఇవ్వలేదు అంటాడు. సరే అని పడుకుంటాడు. ఏదో అటుకుల శబ్దంలా ఉందే అని అంటాడు. ఏమి లేదు, అంతా నీ భ్రమ కృష్ణయ్య, పడుకో అంటాడనమాట. అప్పుడు సుధాముడు ఏం చేస్తాడు అంటే తింటూ ఉంటాడు. ఆ తర్వాత శ్రీకృష్ణ భగవానుడు ద్వారకాధీశుడయ్యాడు. అక్కడి పరిపాలన అన్నీ కూడా చూసుకుంటూ అక్కడే ఉండిపోయాడు. ఈ సుధాముడు కుచేలుడయి సకల దరిద్రాలన్నీ అనుభవించాడు. డబ్బు లేదు, తినడానికి తిండి లేక చాలా అవస్థలు పడుతూ ఉంటాడు. ఒకసారి కుచేలుడు స్వామి దగ్గరికి వెళ్ళాలని అనుకుంటాడు. వెళ్ళి ద్వారకా నగరాధీశుడైన శ్రీకృష్ణ భగవానుడి దగ్గరికి వెళ్ళి కలవాలని వెళ్ళినప్పుడు సాధారణంగా ఆహ్వానించి తన సింహాసనం మీద కూర్చోబెట్టి తన పాదాలను వెండి కంచంలో పెట్టి కడిగి ఆ నీళ్ళని నెత్తిన చల్లుకుంటాడు. నువ్వు నా కోసం ఏం తెచ్చావు అంటే ఏం తేలేదు అంటే నా కోసం నువ్వు అటుకులు తెచ్చావు కదా అని చెప్పి అటుకులు ఒక్క పారి నోట్లో వేసుకోగానే తన సకల దరిద్రాలన్నీ పోగొడతాడు శ్రీకృష్ణ భగవానుడు. సుధాముడు కష్టాలన్నీ తీరిపోతాయి. సుధాముడు ఆ రోజు చేసింది తన ఒడిలో కృష్ణ భగవాన్ని పడుకొని పెట్టుకున్నందుకే తన కాళ్ళు కడిగి ఇలా రుణం తీర్చుకున్నాడు. తన అటుకులు నోట్లో వేసుకొని సకల దరిద్రాన్ని పోగొట్టి సకల ఐశ్వర్యాలని అందించాడు. దరిద్ర బాధల్ని తొలగించాడు. అంతటి పరమాత్ముడే శ్రీకృష్ణ భగవానుడు. శ్రీకృష్ణ భగవానుని ఆర్తితో స్వామి దయానిధి నీవే తండ్రి ఉండేది అని అంటే భక్తుడు ఎన్ని కష్టాల్లో ఉన్నా తన కోసం పరిగెత్తుకుంటూ వచ్చి సహాయం చేస్తాడు శ్రీకృష్ణ భగవానుడు. శ్రీకృష్ణ భగవానుడు దేనికి దాసోహం అవుతాడంటే భక్తికి. ఎవరైతే ఆర్తితో భక్తిగా పిలుస్తాడో ఖచ్చితంగా పలుకుతాడు ఆ శ్రీకృష్ణుడు.